వాస్తవంగా మన బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే అటువంటి ఏరియాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. మాజీ శాసనసభ్యులకు 1+1 గన్మెన్ల ఆనవాయితీ ఉండేది. నాకు గన్మెన్లు లేకుండా తిరుగుతున్నా. నా పైన గతంలో దాడులు జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను సూటిగా మాట్లాడుతూ ఉన్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్న విషయం తెలుసు. నాకేమన్నా హాని జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం నాది నల్లమల్ల అని చెప్తున్నాడు. ఆ నల్లమల్లలో ఈ నక్సలైట్లు ఎట్లకెళ్ళి వచ్చిండ్రు? ఓ పక్క కేంద్ర ప్రభుత్వము జనజీవన స్రవంతిలో కలవండి అని నక్సలైట్లకు పిలుపునిస్తే పెద్ద పెద్ద నాయకులు, కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు సరెండర్ అయ్యి లొంగిపోయి ఈరోజు ప్రభుత్వ పిలుపుకు గౌరవం ఇచ్చి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయినరు. వీళ్ళు కొంతమంది నక్సలైట్లు అక్కడెందుకు వచ్చిండ్రు? వంశకృష్ణ చుట్టాలకు ఎందుకు దగ్గర అయినరు? ఎట్లా పడ్డుపడ్డారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా మాకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీరు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. కానీ నేనేం దేనికి భయపడేటువంటి కాదు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఏదో మనకు ఆ ప్రాణహాని ఉంది, లేదంటే నాకు ఇబ్బందులు ఉన్నాయని నేను భయపడి ఇంట్లో కూర్చునేవాని కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నా గొంతును విప్పుతూనే ఉంటా, నా గలాన్ని విప్పుతూనే ఉంటా. దుర్మార్గుల ఆగడాలను అరికట్టే ప్రయత్నం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, నాయకుడిగా నేను చేస్తూనే ఉంటాను.